హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య టాక్స్. మా ఇంట్లో సంక్రాంతి పిండి వంటలు ఎలా చేసామో చూపిస్తాను. అండ్ మీలో కనుక నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేదివి పిండి వంటలు. ఆ పిండి వంటల్లో ఫస్ట్ మాత్రం తెలంగాణ సైడ్ అయితే సకినాలు వేసుకుంటారు. ఆ సకినాలు వేయడానికి పెద్ద ఎగ్జామ్ అండి అది. సో నేను ఎలా ట్రై చేశానో మీకు చూపిస్తాను. ముందుగా ఒక బెడ్షీట్ వేసుకోవాలి. ఆ బెడ్షీట్ని ఇలా ఫోల్డ్ కాకుండా స్ట్రెయిట్‌గా అనుకుంటూ కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ అలా చుట్టేసుకోవాలి. సో, నేను ట్రై చేస్తున్నాను చూడండి. అలా నేనైతే కొన్ని కొన్ని సకినాలు వేశాను. అండ్ అవి మాత్రం ఆరిపోయిన తర్వాత వాటిని మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకోవడానికి ఉంటుంది. సో, అలా చూసారు కదా! ఇలా ఆరిపోయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్‌తో ఇంకొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. సో, అలా 3-4 వరుసలు వేసుకోవచ్చు. ఒక్క వరుసలో మనం 10, 15 కూడా వేసుకోవచ్చు. ఇలా బెడ్‌షీట్ నుంచి ఆరిన తర్వాత నేను 2 ప్లేట్స్‌లలోకి 10గా తీసుకొని, ఆ తీసుకున్న వాటిని ముందుగానే ఫెస్టివల్‌కి ముందు మనం పొయ్యి వెలిగించాలి అంటారు కదా! సో, అదే పాత పద్ధతిలోనే మేమైతే కట్టెల పొయ్యి మీద అప్పాలైతే చేసుకున్నాము. అండ్ పొయ్యి మీద కాల్చుకున్న అప్పాలు చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటితో పాటు మురుకులు కూడా వేసుకున్నాము. అండ్ పిండి తీసుకొని అందులోకి తగినంత కారం, నేను మెజర్‌మెంట్స్‌తో మాత్రం ఏం చెప్పట్లేదండి. మేము చేసిన ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కారం, ఉప్పు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ తర్వాత నాకు మా అమ్మ కొంచెం టేస్ట్ చూడమని ఇచ్చింది. సెట్ అయిపోయిందని చెప్పాను. అండ్ ఇక్కడ మాత్రం కరివేపాకు, జీలకర్ర అండ్ ఉల్లిపాయ కూడా తీసుకొని దీన్ని మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అండ్ అది వేసుకోకుండా వాటర్ ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి అందులో విరుక్కొని మనకు సరిగ్గా రావు మురుకులు. సో, అందుకోసమని మేమైతే వాటర్ తీసుకున్నాము. అండ్ అందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఒక పిండి ముద్దలా కలిపేసుకోవాలి. అండ్ కలిపేసుకున్న తర్వాత అందులో మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్‌లోకి చూస్తున్నారు కదా! అలా పిండి యాడ్ చేసుకుంటూ వేడి వేడి నూనెలో అలా మొత్తం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేసుకొని పక్కన పెట్టుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.